ఓల్డ్ సిటీలో ఒక వ్యక్తి తండ్రి తన కూతుర్ని వ్యభిచారం చేసిండని చెప్పి వాళ్ళ దేవుడు తప్ప అవుతాడా? ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, దేవుడు సృష్టికర్త అన్నాడు. అంటే సృష్టికర్త అంటే ఎట్లా నాకు అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్తారా? సర్వస్వం సృష్టించినవాడు, నిన్ను నన్ను సృష్టించిన అంటే ఈ సృష్టిని సృష్టించిన దేవుడు. అవును, అది మీ ఉద్దేశంలో బైబిలే, అది కూడా యేసుక్రీస్తే, రైట్? అవును. అంటే బైబిల్ పుట్టక ముందు లేదా యేసు ప్రభు పుట్టక ముందు మా చరిత్రలు, సంస్కృతి, సాంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, లేదంటే ఈ భూమి లేదా, లేదంటే మనుషులు జీవన విధానం లేదా? బైబిల్ పుట్టి ఎన్నేళ్ళు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బైబిల్ గ్రంథంలో బైబిల్ పుట్టి ఎన్నేళ్ళు అయితే? ఇప్పుడు 4225 సంవత్సరాలు అవుతుంది బైబిల్ పుట్టి. యేసుక్రీస్తు పుట్టక ముందుకు 2000 సంవత్సరాలు ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో యుఎస్ఏ పేరు రాయలేదు, అమెరికా పేరు రాయలేదు, యుగోస్లేవియా స్విట్జర్లాండ్ పేరు రాయలేదు, కానీ ఇండియా పేరు రాసింది. అంత గొప్ప దేవుడు. మీరు చదువుతారంటే రెఫరెన్స్ తో సహా చూపిస్తాను. మీరు చదవండి. మీరే కానీ లేదు నేను కానిస్తే అది తప్పవుతుంది. అరే మీరు చూసి చదవండి. నేనేమంటున్నానంటే జోసఫ్ ఏస్ అనే ఒక శాస్త్రవేత్త, నేను చెప్తాను, నేను లెట్ మీ కంప్లీట్. డీవియేట్ అవుతుంది, సింపుల్. లేదు ఒక శాస్త్రవేత్త, నేను దాని గురించే చెప్తున్నాను. చెప్పండి, కన్క్లూడ్ చేస్తే దాని అదే ఏస్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పిందంటే, ఈ మనుషులు ఎలా నుంచి వచ్చాడు? ఈజిప్ట్ నుంచి వచ్చారు. ఇప్పుడు 2025 సంవత్సరం ఉంది కదా సార్, మన భారత జనాభా ఎంత తెలుసు కదా సార్, మీకు తెలుసు కదా ఎంత? 160 కోట్లు. ఇప్పుడు 2025లో 160 కోట్లు. 1947లో ఎంత తెలుసా? 50 కోట్లు. 1938లో ఇంకా 30 కోట్లు. అట్లా యేసుక్రీస్తు పుట్టిన సంవత్సరంలో 3 కోట్లు. అదే ఈజిప్ట్ పిరమిడ్లు ఉన్నందులో 1 కోటి రూపాయలు. తర్వాత కూడా ఇద్దరే ఉన్నారు, ఆదాము అవ్వ. వీళ్ళందరూ ఆదాము అవ్వదారనే ఈ ఈజిప్ట్ నుంచి, అదే విధంగా ఇంకా కొన్ని అమెరికా ఖండాల నుంచి వీళ్ళ డిఎన్ఏ అందరూ. నేను చెప్తాను సార్, నేను కంప్లీట్ అయిన తర్వాత మీరు కంప్లీట్ చేస్తే ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది. ఈ డిఎన్ఏలు అందరినీ తీసుకొని ఒక్క దగ్గర తెలిస్తే ఈ ఇద్దరు మానవుల నుంచి ప్రతి ఒక్కరు వచ్చారని చెప్పి చరిత్ర చేస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ గ్రంథం కూడా సింధు నాగరికత నుంచి వచ్చిందే. అది కూడా హిందూ మతము సింధు నాగరికత నుంచి వచ్చింది, ఆర్యులు తీసుకొచ్చింది. హిందూ మతం ఏంది, మన భారతదేశం మతమేం కాదు, బయట నుంచి తీసుకొచ్చిన మతమే అది కూడా. అదే విధంగా మనుషులందరూ కూడా, నేను చెప్పిన తర్వాత అదే ఈ సృష్టిని ఏదైతే ఇండియాలో రాసించారో, ఎప్పుడైతే క్రీస్తు పూర్వం 450వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం ఎస్తేరు గ్రంథం రాయబడింది. వేదాలు ఎప్పుడు పుట్టినాయి అంటే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం పుట్టినాం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమికి పుట్టక మునిపే, ఈ భూమికి పునాదులు వేయక మునిపే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఏ రూపంలో ఉన్నాడండి? ఏ రూపంలో ఉన్నాడు? ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనను ప్రశ్నించేటువంటి అధికారులు ఈ ఎవరికి లేదు. సో ఆయన తప్పు పని చేస్తే తప్పకుండా దేవుడే కాదు, తప్పు చేసిన వాడు దేవుడే కాదు. దేవుడు ఇది తప్పు పని చేసిండంటే దేవుడే కాదు. దేవుడు ఎట్లా అవుతాడు? అసలు దేవుడే కాదు, దేవుడు పరిశుద్ధుడు. నేను ఇప్పటికి కూడా బైబిల్ గ్రంథం ఈ లోకానికి ఎప్పుడు పరిచయం అయింది అనేది నా క్వశ్చన్, అది చెప్తే సరిపోయి. సార్ నేనేం చెప్తున్నా, బైబిల్లో 2 ఉంటాయి లోకానికి. ఒకటి న్యూ టెస్టిమెంట్, రెండవది ఓల్డ్ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ యేసుక్రీస్తు పుట్టక మునుపు, క్రీస్తు పూర్వం BCDలో రాయబడింది. న్యూ టెస్టిమెంట్ అనేది క్రీస్తు శకంలో రాయబడింది. బైబిల్లో ఎన్ని చాప్టర్లు ఉంటాయి? బైబిల్లో 66 ఉంటాయి సార్. 66 అంటే 66 చాప్టర్లు కలిపితే ఒక బైబిల్. అవును, రైట్. అవును. ఎప్పుడు పుట్టింది బైబిల్? 1వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వంలో 1వ శతాబ్దంలో మోషే ఇంకా కొంతమంది ప్రవక్తలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, దేవుని ప్రేరేపణ. పరిశుద్ధాత్మ అనే పదం దానికి మేబీ సూటబుల్ కాదేమో అని చెప్తాను నేను. దీన్ని మీరు అంగీకరిస్తారా, యాక్సెప్ట్ చేస్తారా? నేను అంగీకరించాను. ఎందుకంటే దేవుడి ప్రేరేపణ ద్వారా రాయబడినటువంటి గ్రంథం, దేవుడే సాక్షాత్తు దేవుడే
కొంతమంది కల్పిత గాథలు రాసినట్టు, వేరే మత గ్రంథాలు రాసినట్టు నాకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాను. నేను వాట్సాప్ యూనివర్సిటీలో అదేదో కనిపెట్టారు, ఇది కనిపెట్టారు అని చెప్పి కట్టుకథలు చెప్పే గ్రంథం కాదు ఇది. పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు ప్రవక్తలతోని రాయించాడు. దేవుడే రాయించినప్పుడు అక్కడ తప్పు ఎక్కడుంటుంది? ఒకవేళ ఎవరైనా ఈ పరిశుద్ధ గ్రంథంలో, ఎవరైనా ఈ ప్రపంచంలో, ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరైనా తప్పు ఉందని నిరూపించగలిగితే నేను ఇక్కడే హిందూ మతంలోకి కలిసిపోతా 100%. ఛాలెంజ్, నా ఓపెన్ ఛాలెంజ్. సరే, ఈ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నెక్స్ట్ టైం ఒక హైందవ సోదరుని డిబేట్ లోకి ఇన్వైట్ చేద్దాం. బైబిల్లో 100 తప్పులు బైబిల్లో 100 తప్పులు ఉన్నాయని చెప్తాను నేను. మీరు దాన్ని బైబిల్ ఒక భూత పురాణం అని చెప్పి, లేదంటే ఒక నిమిషం, బైబిల్ ఒక భూత పురాణం అని చెప్పి అందులో మల్టిపుల్ ఆఫ్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి మీకు ఐడియా ఉండే ఉంటుంది. రాధా మనోహర్ దాస్ లాంటి వారు లాంటి వారు పొద్దున్న లేస్తే ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మరి సపరేట్ బుక్ ఉందండి. అదృష్టం ఏంటంటే ఆయన బుక్ ఈ రోజు లేదు. ఒకవేళ ఆ బుక్ ఉండుంటే ప్రతి ఒక్క సెంటెన్స్ శ్లోకం మీతో చదివిస్తుండే. సార్, ఒకరిని తప్పు పట్టేవారు, ఒకరిని తప్పుగా చింతరించేవారు. మన భారతదేశం మనం లౌకిక తంత్ర దేశము, భిన్నత్వంలో ఏకత్రము. అన్ని మతాలను గౌరవించండి. అన్ని మతాలను గౌరవించడమే కాకుండా అన్నింటినీ మనం కలుపుకొని పోయే గ్రంథము. అన్ని మతాలను గౌరవించండి యాజ్ ఎ పాస్టర్ గా చెప్తున్నారు. వినండి, లెట్ మీ కంప్లీట్. అన్ని మతాలను గౌరవించండి అని చెప్తున్నారు. ఇందాక మీరు ట్రావెలింగ్ కోసం సువార్త ప్రకటిస్తా అని చెప్తున్నారు. ఇన్ ద సెన్స్ వాట్ అంటే సువార్త ప్రకటించడం అంటే ఏంది? ఇతర దేవతల్ని తక్కువ చేసి మాట్లాడమేనా? ఏంది సువార్త అంటే? ఏంది, దేనికి అసలు సువార్త అంటే? దేవుడు చాలా స్పష్టంగా రాసింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ప్రపంచములు కలిగినాయి అని ఉంది. ప్రపంచములు కలిగినవి అని ఉంది. ప్రపంచం ఒకటే కాదు, ప్రపంచములు. ఇప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం 1940లోనో 48లో దాదాపు కనుగొన్నారు. అది ప్రపంచములు అని చెప్పి అన్నారు. ప్రపంచములు. అయితే దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏదో ఒక్క భారతదేశానికి వెళ్ళండి మీరు సువార్తను ప్రకటించడం చెప్పలే. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన శిష్యుడు అయినటువంటి తోమా గారు కూడా 11 మంది శిష్యులలో తోమా గారు కూడా ఇప్పుడు ఉదాహరణగా హైందవ సంస్కృతిలో రామాయణం ఉంటది, లేదంటే మహాభారతం ఉంటది. ఏ హైందవ సోదరుడు కూడా రామాయణం తీసుకెళ్లి దీన్ని ప్రచారం చేయండి అని చెప్పడు, దాన్ని ప్రచారం చేయరు. అసలు ఏం చేయాలి? ఇంకోటి మోరోవర్ మీకు ఇంకోటి చెప్తా, వినండి సార్. రామాయణం లాంటి బుక్స్ ఒకరిని చదవమని కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా నాన్న ఆ బుక్ను రిఫర్ చేసిండో లేదో మనకు తెలియదు. అది టు బి ఫ్రాంక్ నేను కూడా రామాయణం చదవలే, కానీ రామాయణం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఆ చరిత్ర అంతా ఆటోమేటిక్గా నాకు తెలుసు. అంటే దాన్ని మనం ఒకవేళ మీరు చెప్తున్నట్టు అది పరిశుద్ధ గ్రంథం అయితే దాన్ని మీరు చదవండి ఒకరిని ప్రలోభ పెట్టడం ఏంది, ప్రేరేపించడం ఏంది? ఇది ఎక్కడ సంస్కృతి? చాలా మంచిగా వచ్చినాడు, దానికి సమాధానం చెప్పాను. నేను అన్ని మంచిగా అడుగుతాను, మీరే చెప్తలేరు, అదే బాధ. అయితే ఎక్కడ కూడా ఒక మతాన్ని కించపరచండి, బలవంతంగా మత మార్పిడిలు చేయమని చెప్పనని ఎక్కడ కూడా బైబిల్లో చెప్పలే. అసలు మత ప్రస్తావన లేదు. చెప్పలేదా? మత ప్రస్తావన చెప్పలేదా? మీరు బైబిల్లో చెప్పలేదు అంటున్నారు. చెప్పలేదు. ఇప్పుడు పొద్దున్న లేస్తే పాస్టర్ల ముసుగులు వేసుకున్న 2 బ్లేజర్లు కోట్లు వేసుకొని చెప్తున్న వ్యక్తులంతా ఏం చెప్తున్నట్టు? మా యేసు ప్రభు గొప్ప దేవుడు అంటే ఇతర దేవుళ్ళు ఈయనకంటే తక్కువ అన్నట్ట. ఏమన్నా యేసుక్రీస్తు ప్రభు గొప్పవారు చెప్పమని చెప్పాడు కానీ రాముడు మంచి దేవుడు కాదు, శ్రీకృష్ణుడు మంచి దేవుడు కాదు, లేకపోతే ఇంకా బ్రహ్మదేవుడు ఎవరు చెప్పారండి? పాస్టర్ పేరుతోటి గ్రామ స్థాయిలలో దానికి మమ్మల్ని రుద్దడం సరైనది కాదు కదా. దేవుడు ఏమన్నాడంటే మన హైందవ గ్రంథాలలో కూడా, ఇప్పుడు రాధా మనోహర్ దాస్కి నేను చెప్తున్నాను ఒకటే క్వశ్చన్, పాయింట్. దేవుడైతే రాధా మనోహర్ దాస్లో ఎవరైతే దేవుడు ఉంటాడో ఆత్మశుద్ధి లేని ఆచారాలేలా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేని అన్నాడు. నీలో ఆత్మ ఉంటే ఎవరిని కించపరచవు, నీలో ఆత్మ ఉంటే ఎవరిని ఒక క్రూరంగా చూడవు, నీలో దేవుని ఆత్మ ఉంటే నీలో కుళ్ళిపోతనం ఉండవు, నీలో బాగుపడే లక్షణాలు ఉంటాయి. అందుగురించే దేవుడు ఏమన్నాడంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, సాత్వికమైన మనసు, లోబడే తత్వము. గొర్రె అంటే ఏంటంటే సాధువు లాంటి మనస్తత్వము. ఒకసారి ఏం చేసిండంటే పెద్ద జూరాల ప్రాజెక్టు దగ్గర ఆయన అనుకోకుండా దానిలో దుంకిండు. సడన్గా యాక్సిడెంట్, ఆ గొర్రె కూడా దుంకింది, మిగతా 100 గొర్రెలు కూడా దుంకింది. గొర్రెలను ఎందుకు పిలిచిందంటే సాధువు తత్వం లాంటి మనస్తత్వం. అదే మేకలు అట్లా కావు,
ఎటు పడితే అటు ఉరుకుతాయి. గొర్రెలు అట్లా కావు, వెనుకలనే వస్తాయి, కాపర వెనుకలు. నేను గొర్రెలకు కాపరే అన్నాడు యేసు ప్రభు. మేము గొర్రెలమే, రాధా మానవ దాస్ అన్నట్టు మేము గొర్రెలమే. కానీ సాత్వికమైన మనస్సు, ప్రేమ గల మనస్సు, జాలి గల మనస్సు కలిగిన వాళ్ళం. అంతేగాని వేరే వాళ్ళని హింసించడము, వేరే వాళ్ళని బాధ పెట్టడము, వేరే వాళ్ళకి అన్యాయం చేయడము, నీతిగా నిజాయితీగా బతకడము, చట్టాలకు లోబడి ఉండడము, ట్రాఫిక్ రూల్స్ పాటించడము, ఇది 280 దేశాలు కూడా ఈరోజు క్రైస్తవ దేశాలు మంచి పొజిషన్లో ఉన్నాయంటే అది దేవుని కృప వల్ల, అది దేవుని ప్రేమ వల్ల. ఈరోజు మన దేశం వెనుకబడి ఉన్నదంటే ఈరోజు కులాలు మతాలు మధ్యన ఈ రిజర్వేషన్లు పెట్టుకొని, ఈ కులాలు పెట్టుకొని, ఈ మతాలు పెట్టుకొని మనుషులుగా విడదీసి, జాన్ గారు మనుషులుగా విడదీసి విభజించు పాలించు అనే సిద్ధాంతంలో ఉన్నారు. ఆ సిద్ధాంతాలు ఎవరో, ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరో మీకు తెలుసు. జాన్ గారు, ఎల్లమ్మ తల్లి టెంపుల్ లో పూనకం వచ్చినట్టు ఊకండి, మంచిగా మాట్లాడండి, కూల్ గా మాట్లాడడం. నాలో దేవుని ఆత్మ ఉంది, నేను కూల్ గా మాట్లాడతాను. మీలో ఏముంది? దేవుని ఆత్మ ఉంది. ఇప్పుడు ఉందా? ఉంది, 100% ఉంది. అంటే మీరు యేసు ప్రభుతో మాట్లాడతారా అప్పుడప్పుడు? యేసు ప్రభుతో మాట్లాడతాను, దేవుడు కూడా నాతో మాట్లాడతాడు. వాట్సాప్, ఫేస్బుక్, మెసెంజరా, ఎట్లా అన్నిట్లలో మాట్లాడతాడు. దేవునితో మాట్లాడమంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివితే దేవుడితో మాట్లాడతాడు. కొంచెం మీ దేవుని స్వరం కూడా విన్నాను నేను. దేవుని స్వరం విన్నారు? 100% దేవునితో మాట్లాడతారు. అవును. అంటే ఎవ్రీ టైం ఆన్లైన్ లో ఉంటాడా దేవుడు? ఎట్లా నాకు అర్థం. కొంచెం నాతో మాట్లాడిస్తారా? అదే చెప్తున్నా. ఇప్పుడు రాధామానవ దేవుడు నీ ఆత్మలో ఉంటే, పాస్టర్లు ఇప్పుడు ఎంతమంది చర్చిలలో అమ్మాయిల్ని లైంగికంగా దాడులు చేసి ఇబ్బందులు చేసి చంపేసిన పాస్టర్లను నేను 100 చూపిస్తాను. వాళ్ళ మనసులో దేవుడు లేడా? వాళ్ళు సైతాన్ ఎవరికి చెప్తున్నారు మీరు? వేరే వాళ్ళను కేవలం ఇప్పుడున్న ఒక్క మాట ఏంటండి ప్లీజ్ మాట్లాడండి. కేవలం క్రైస్తవులను టార్గెట్ చేసుకుని ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఇంటికి వెళ్తే, నేను దేవుని నమ్ముకోక ముందుకు నేను అనేక పూజలు చేశాను, పునస్కారాలు చేశాను. ఎక్కడికి మా ఆవిడను ఎక్కడికి రీసెంట్గా చెప్తుంది, ఇవన్నీ అందరు గొర్రెలు చెప్పేదే. దేవుని నమ్ముకోక ముందుకు మా ఆయన రీసెంట్గా ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గర. నాకు తెలుసు సార్ మీ చరిత్ర. దేవుని నమ్మకం ముందు మీరు మంద అవుతుండే, మర్డర్ చేస్తుండే, అదే కదా చెప్తారు. తిరుపతికి వెళ్ళానన్నా, ప్రసాదం టాపిక్ ఇక చెప్పు. తిరుపతికి వెళ్ళాను అన్న మొన్ననే వెళ్ళావు అన్న అంటే మళ్ళీ దేవుడు తిరుపతికి వెళ్తేనే బ్లెస్ చేయడు. దేవుడు తిరుపతికి వెళ్తేనే బ్లెస్ చేయడు. సార్ నేను చెప్పేది నేను సార్, దేవుడు చర్చికి వెళ్తేనే బ్లెస్ చేయడు. దేవుడు ఆత్మశుద్ధి లేని ఆచారాలు ఎలా, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అన్నారు. ఒకడు మా ఇంటి పక్క పని ఒకడు చాలా పెద్ద పండుగ చేసుకుంటూ ఆ తాగుదామురో తాగి ఊగుదామురో అన్నట్టు, నారాయణమూర్తి పాట వాడినట్టు అంటే బాగా తాగుతురు తింటురు. అరే మరి పెద్ద పండుగ చేసుకున్నవారు ఆ తమ్మి, అరే గా మీ సొంత పెద్దనే పిలిపించకంటే వాడు నాకంటే వాడదు. అది దేవుని యొక్క. నేను ఒకరింటికి వెళ్తే వాళ్ళ మాటలలో, వాళ్ళ చూపులలో మీకు చెడ్డ వాళ్ళే కనిపిస్తారు. వాళ్ళ మాటలలో, వాళ్ళ చూపులలో. వాళ్ళ ఇంట్లో 2 days ఉన్నాను. 2 days ఉంటే వాళ్ళ మాటల్లో, వాళ్ళ చూపులలో, వాళ్ళ ప్రవర్తనలలో ప్రతి ఒక్కటి కూడా ఎంత ఆత్మలో పరవశించిపోయినాను. అబ్బా ఇంత ఆధ్యాత్మికంగా ఉంటారా క్రైస్తవులు అంటే అని చెప్పి, క్రైస్తవులు అంటే ఇంత ఆధ్యాత్మిక, ఇంత బాగుంటారా? నేను క్రైస్తవులను చాలా మంది ఏమో ఇంటి పక్క పిల్లలు దొంగలనే చూసాను, ఇంత ఆధ్యాత్మికంగా ఉంటారని చెప్పి. దొంగలు ఉంటారని మీరు నమ్ముతారు కదా, యాక్సెప్ట్ చేస్తారు కదా సార్? క్రైస్తవంలో దొంగలు ఉంటారని యాక్సెప్ట్ చేస్తారు. క్రైస్తవులలో దొంగలు ఉంటారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువే దాదాపు 2000 సంవత్సరాల క్రితమే, అరే మీరు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు మీరని చెప్పి యేసుక్రీస్తు ప్రభువే ఉంటారు. ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతారో, అయితే ఎవరైతే గొర్రె స్వభావం కలిగి ఉంటారో, ఎవరైతే చిన్నపిల్ల లాంటి మనస్తత్వం కలిగి ఉంటారో వాళ్ళు క్రైస్తవులు. మిగతా వాళ్ళంతా దేవుని బిడ్డలు కాదు, క్రైస్తవులు కాదు. వాళ్ళంతా ఆ క్రైస్తవులని ముసుకేసుకున్న సైతాన్లు. అంటే ఇప్పుడు మీరు కూడా క్రైస్తవాన్ని ముసుకేసుకున్న సైతానేనా? ఎట్లా సార్, దేవుని ప్రేమను ఎవరైతే కలిగి ఉంటారో, ప్రభుత్వాలకు లోబడతారో, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారో, ఎవరైతే జిఎస్టీ కడతారో, ఎవరైతే నేను జిఎస్టీ కడతాను, నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను, నా కింద 20 మంది పనిచేస్తారు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే దేవుని ఆత్మ కలిగి ఉన్నట్టు అంతేనా? ట్రాఫిక్ రూల్స్ ఒకటే కాదు, మందు తాగితే కూడా దేవుని ఆత్మ కలిగి లేదని అర్థం. అది చెడు కదా. ఇప్పుడు మీరు మందాకు వచ్చిరా తాగుకుంటూ వచ్చిరా? మీకు ఎలాగ అనిపిస్తారో మీరే చెప్పాలి. నేను మందు తాగనని చెప్పి అడుగుతున్నా, తాగుతారా మీరు? మందు అవుతారా సార్? నేను మందు దాదాపు 10 years బ్యాక్ తాగేవాడిని.
అన్ని రకాలుగా. కానీ దేవుని ఆత్మ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వదిలిపెట్టాను. మీరు మందు తాగేటోళ్ళు, గుట్కా తీసుకునేటోళ్ళు, అమ్మాయి గొడవలు, వ్యభిచారం చేశాను అన్ని. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు పరిశుద్ధం అయిపోయారు. ఎక్కడికి వచ్చినప్పుడు అంటే మరి అంటే బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధం అయిపోయారు, రైట్? మీరు చాలా అన్ని ఎటకరంగా మాట్లాడుతున్నారు. ఎటకారం చాలా కాదు. ఓకే ప్రాబ్లం. అందరు పాటలు చెప్పేదే కానీ అందరూ కూడా సృష్టికర్త అయిన జీవం గల దేవుని బిడ్డలమే. మీరు కరుణాకర్ సుగ్గునకు కానీ రాధా మనోహర్ దాస్ కానీ ఫోన్ చేసి మీరు ఎప్పుడైనా క్రైస్తవుల గురించి ప్రార్థించారా అని అడగండి. మేము రోజు ప్రార్థిస్తాం. రాధా మనోహర్ దాస్ బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, కరుణాకర్ సుగ్గున బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, హిందూ జనశక్తి లలిత కుమార్ అన్న నాకు తెలుసు, నాకు పరిచయం ఇంతకుముందు కూడా. ఆయన అన్న బాగుండాలి, వాళ్ళందరూ బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, అధికారులు బాగుండాలి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగుండాలి, వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వాలని చెప్పి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని చెప్పి ప్రార్థించే వాళ్ళు క్రైస్తవులు. హైందవ సోదరులు బాగుంటేనే కదా మీకు టైంకి దశం భాగాలు వచ్చేది, లేదంటే మత మార్పిడికి మీకు అవకాశాలు ఉండేది. వాళ్ళు బాగాలేకపోతే మీరు ఎట్లా ఉంటుండే అది వేరే విషయం. కానీ లేదు మీరు అంటే ఈ బాప్తిజంలోకి ఎప్పుడు వచ్చారు సార్? దశమ భాగాల గురించి మీరు చెప్పారు. నేను కూడా పాస్టర్ని అవుదామని చెప్పి అనుకుంటే నాకు ఒక దేవుడు ఒక తలంపిచ్చాడు. దేవుడు నేను ఒక కంపెనీ పెట్టాను, 4 కంపెనీ పెట్టాను. నాకు 4 బ్రాంచెస్ ఉన్నాయి, దానికి బ్రాంచెస్ ఉన్నాయి, నా దగ్గర 20 మంది పనిచేస్తారు. ఆ వచ్చే సంపాదనలో నేను దేవుని సువార్త చెప్పుకుంటాను అని చెప్పి నేను చెప్పాను, ఇంతమంది చెప్పాను. సో ఎవరైనా నన్ను స్పీచ్కి పిలిచినా, లేకపోతే మోటివేషన్ స్పీకర్, ఇప్పుడు రీసెంట్గా ఒక అబ్బాయి ₹1 కోటి అప్పు చేసిండట. అప్పు చేస్తే చచ్చిపోదాం అనుకుంటే తమ్ముడు అరే నువ్వు చచ్చిపోవద్దురా అని చెప్పి మోటివేషన్ చేసి ఒక 2 లక్షలు పెట్టి మంచి బిజినెస్ పెట్టించి వాడికి ఇప్పుడు నెలకు 50,000 నుంచి 60,000 చాలా బాగా సంపాదించుకుంటుండే, మంచిగా ఉంటుండే. ఐందవ సోదరుడు. ఎందుకంటే నేను క్లూ కూడా ఇస్తాను. అదేవిధంగా రీసెంట్లీగా ఒక దాదాపు 4 ఇయర్స్ బ్యాక్, ఇది చెప్పొద్దో చెప్పకూడదో నాకు తెలియదు కానీ, ఒక ఆయనకి మన క్యాన్సర్ వచ్చింది. బసవతారకం హాస్పిటల్. నా దగ్గర మొత్తం టోటల్ చెప్పండి, నా దగ్గర మొత్తం ఇంక్లూడింగ్ ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. వస్తే ఏమైందంటే తమ్ముడు ఇట్లా అన్న నాకు క్యాన్సర్ వచ్చింది, లాస్ట్ స్టేజ్లో ఉంది, చనిపోతారంట, నేను శ్రీకాకుళం వెళ్ళిపోతాంట. తమ్ముడు నువ్వు ఒకసారి రాజపేటలో ఒక పాస్టర్ ఉంటాడు, మన బచ్చన్పేట దగ్గర తెలుసు కన్నా, ఆలయ దగ్గర, యాదగిరిగుడి అక్కడ పాస్టర్ ఉంటాడు. నేను ప్రార్థన చేద్దామంటే ఒక 1 వీక్ ప్రార్థన చేసిన తర్వాత ఒక 1 వీక్ ఉన్నాడు. 1 మంత్ తర్వాత నార్మల్గా క్యూర్ అయిపోయింది. అయితే నువ్వు వచ్చి ఒకసారి చెక్ చేసుకో అన్నాడు పాస్టర్. దేవుడు చేయని కార్యాలు అంటే డాక్టర్లు చేయని కార్యాలు చేస్తే నేను TV9 వాళ్ళకు ఫోన్ చేశాను. మరి అది పదం TV9 పనులకు ఫోన్ చేసి, సార్ ఇట్లా ఒక అబ్బాయికి క్యాన్సర్ వచ్చింది, ఇట్లా బిఫోర్ ఆఫ్టర్ ఇట్లా అయింది, నయమైంది, మీరు చూపిస్తారా మీ ఛానల్లో అన్నాను. అరే ఇట్లా చూపించమంటారు, ఇది చూపించన్నా వద్దా, మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పి పెట్టారు. మీరు చూపిస్తారంటే నేను అవి మీ ముందట ఉంచుతాను, చూపిస్తాను. దేవుడు చెయ్యని కార్యాలు, మనుషులు చెయ్యని, డాక్టర్లు చెయ్యని కార్యాలు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం చేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా నమ్మకం ఉండాలి.